హలో అందరికీ ఈ వీడియోలో నేను మీకు మన అమ్మమ్మల కాలం నాటే చికెన్ కర్రీ రెసిపీని చేసి చూపించబోతున్నాను. ఎంతైనా మన అమ్మమ్మలు నానమ్మలు చేసి పెడితే ఆ టేస్టే వేరే ఉంటుందండి. ఆ సీక్రెట్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, అలాగే 10 నుంచి 20 ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దాల్చిన చెక్క వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వీటిని దోరగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వీటిని చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులోనే ఒక 10 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా కలుపుకుంటూ దోరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచుల అల్లం ముక్కని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కచ్చాపచ్చాగా చేసి వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో 2 పెద్ద సైజు టమోటాలని ఈ విధంగా స్లైస్ చేసుకొని వేసుకోవాలి. టమోటా ముక్కల్ని వేసిన తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ టమోటాలు మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకుంటూ టమోటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమోటాలు మొత్తం ఈ విధంగా సాఫ్ట్గా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు 1/2 కిలో చికెన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మిశ్రమం మొత్తం చికెన్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిశ్రమం మొత్తం ముక్కలకి పట్టే విధంగా కలుపుకుంటూ 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు. మీరు 1/2 కిలో చికెన్ తీసుకున్నట్టయితే 2 స్పూన్ల ఉప్పు సరిపోతుందండి. పసుపు, ఉప్పు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మళ్ళీ అంతా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నుంచి 6 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు చికెన్ మొత్తం 60 to 70% ఉడికిపోయి ఉంటుందండి. చికెన్ ఉడికిందా లేదా అని మళ్ళీ ఒకసారి చూసుకొని ఇప్పుడు ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నానండి. 1/2 కిలో చికెన్కి 2 టేబుల్ స్పూన్ల కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు వేసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి కారం తీసుకోండి. కారం మొత్తం ఈ విధంగా కలిసిపోయే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్నట్లయితే మనకి చికెన్ చిన్న చిన్న పీసెస్ లాగా అవ్వకుండా అలాగే పెద్ద పీసెస్ లాగా ఉంటుందండి. కారం వేసి 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలాను కూడా అందులో వేసుకొని బాగా కలుపుకొని 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా చివర్లో మసాలాని యాడ్ చేయడం వల్ల కర్రీ స్మెల్ చాలా బాగుంటుందండి. మసాలా వేసి 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్కి 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి. మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని 4-5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ చికెన్ కర్రీ రెడీ అయిపోయి ఉంటుందండి. మీరు మీ గ్రేవీకి తగ్గట్టుగా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒకవేళ మీకు తక్కువ గ్రేవీ కావాలంటే ఇంకా 2-3 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పైన కొత్తిమీర చల్లేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, మన అమ్మమ్మల కాలం నాటి చికెన్ కర్రీ రెడీ.